అమ్మో, చంద్రుడి మీద నా ల్యాండ్ దుబ్బేయడానికి ఇంతమంది దిగారేంట్రా? ఒరే తమ్ముడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి చంద్రమండలం మీద ఉన్న మన ల్యాండ్ మీదే కనబడిందిరా. ఏం చేయాలి చెప్తా. శ్రీహరికోటకి వెళ్తా. నా ల్యాండ్లో బిజినెస్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసురా. వస్తున్నా శ్రీహరికోట. బైక్ ఏమైందిరా? వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి అమ్మేసింది అన్న. వాళ్ళేమో నాకు సైకిల్ కొనిచ్చారన్నా. అన్న ఒకసారి లోపలికి వెళ్ళి రాకెట్ అన్న, నన్ను రాకెట్ ఎక్కనిస్తే నేను నీకు లంచంగా చంద్రమండలంలో 200 గజాల స్థలం ఇస్తాను. నాకే లంచం వస్తుంది. మళ్ళెందుకు వచ్చినారా అన్న? ఈసారి నా ల్యాండ్ మీదకి చాలా మంది వచ్చారట. ఒక్కసారి ఈ రాకెట్ ఎక్కించి పంపించామనుకున్నా, మస్తు లేఅవుట్ చేసి గజం ₹1,00,00,000 చొప్పున అమ్మేస్తారన్నా. అరే పాగలుగాను అబే, నీకు చెప్తే అర్థం కాదురా. ప్లీజ్ అన్న, నన్ను పంపించన్నా. అరే నిన్ను మా వాళ్ళు ఆపింది మా చెక్ పోస్ట్ దగ్గర. మా వాళ్ళు గనక నిన్ను లోపలికి వదిలేస్తే అక్కడున్న కమాండోలు నిన్ను షూట్ చేస్తారు. అప్పుడు ఏ రాకెట్ లేకుండానే పైకి పోతావు నువ్వు. అరే పొట్టోడా, ఇంతున్నావు అంటే భూమి కతుక్కుంటావు. ఇదే లాస్ట్ వార్నింగ్. చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించావు బిడ్డ, చిప్పకూడు తినిపిస్తా నీకు జైల్లో వేసి. అరే ఈ పాగలుగాని తీసుకపోయి చెత్త కుండీలో పడైపోతా. వీడు నన్ను పంపించకుండా వీడే పైకి వెళ్ళి నా 20 ఎకరాలు కబ్జా చేద్దాం అనుకుంటున్నాడు.